ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదిన, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ వదిన మరదళ్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్. సాంబన్నగూడెం అనే ఊరిలో సుందర్రామయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి, అతని కుటుంబానికి ఆ ఊళ్ళో చాలా మంచి పేరుంది. ఒకప్పుడు ఆ కుటుంబీకులకి ఆ ప్రాంతంలో చాలా ఆస్తిపాస్తులు ఉండేవి. కానీ సాటి మనుషుల కష్టాలు చూస్తూ ఉండలేని ఆ ఇంటివాళ్లు ఏదో ఒక రకంగా ఆర్తిలో ఉన్నవారిని ఆదుకోవటానికి సహాయం చేసేవారు. అలా తిని కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయన్నట్టు అవసరం అన్నవారికల్లా పంచుకుంటూ పోవటంతో వీళ్ళకి ఆస్తులు తరుగుతూ వచ్చాయి. కాని సమయానికి ఆదుకున్నారన్న మంచి పేరు వీళ్ళ కుటుంబానికి, వాళ్ళు ఆదుకోవటం వల్లే సమస్యల నుండి గట్టెక్కామన్న కృతజ్ఞత అక్కడున్న చాలా కుటుంబాలకి ఉంది. దాంతోనే సుందర్రామయ్యకి అక్కడ ఉన్న గౌరవం, ప్రాభవం చాలా గొప్పగా ఉండేవి. అలాంటి సుందర్రామయ్యకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఒకసారి అనంతరామయ్య అని సుందర్రామయ్య ప్రాణ స్నేహితుడు ఒకడు వచ్చి తన మిత్రుడు సుందర్రామయ్యతో ఇలా అంటాడు. ఏమిటోరా సుందరం, వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గుతుంది. దానివల్ల మన మధ్య రాకపోకలు తగ్గుతున్నాయి. కానీ నిన్ను కలవాలి, కొంత సమయం నీతో గడపాలి అనే కోరిక మాత్రం తగ్గటం లేదురా నాకు. అందుకే ఓపిక కూడగట్టుకుని మరీ వచ్చాను. భలేవాడివిరా అనంత, వయసు పెరుగుతున్న కొద్దీ సన్నగిలటానికి మన స్నేహం మన శరీరాలతో ముడిపడిందేంట్రా? అది ఆత్మబంధం లాంటిది. నాకు ప్రతిరోజు నిన్ను కలవాలనుంటుందిరా. కాని నాకుండే పనులు నీకు తెలుసు కదా. వద్దురా బాబు, నీ ఉదార్తాలు, సేవల గురించి నాకు చెప్పకు. అసలు తిరిగి తిరిగి ఉన్నోడికి కాలు నొప్పులొస్తాయేమో గాని పక్కవాడి గురించి ఆలోచించే నీకు మాత్రం అలుపు సొలుపు ఉండదు. అయినా నీలాగా ఉండటం కూడా అందరికీ సాధ్యం కాదులేరా, రాసిబెట్టుండాలి. ఒరే, నన్ను మునగజెట్టెక్కించకుండా ఇన్నాళ్ల తర్వాత నువ్వు వచ్చిన పనేంటో దాచకుండా చెప్పరా. డబ్బేదైనా అవసరం పడిందా చెప్పు, ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేస్తాను. అంత మాట అన్నావు, అదే చాలరా. కానీ నేను డబ్బు అవసరం మీద రాలేదు. నీ కొడుకు ప్రకాశం ఉన్నాడు గదా, వాడికో మంచి సంబంధం చూశానురా. ఆ విషయం నీకు చెప్పిపోవడానికి వచ్చాను. నిజమేరా, పిల్లలిద్దరూ ఎదిగారు. వాళ్ళకి సంబంధాలు చూడాలి, పెళ్ళిళ్ళు చెయ్యాలి. కానీ నాకందుకు సమయం కుదరటం లేదురా. వాళ్ళమ్మే బ్రతికుంటే ఈ పాటికి నా వెంటబడి ప్రాణం తీసేది. అవన్నీ పక్కన బెటరా. పిల్లాడికి చూసింది మంచి సంబంధం. అమ్మాయి వాళ్ళు కోటీశ్వరులు. మరి అంత పెద్ద ఇంటి వాళ్ళు మనతో వెయ్యానికి ఎందుకొస్తారా? ఇప్పుడంటే ఆస్తుల్లో వాళ్ళకి మీకు తేడాలుండొచ్చురా. కానీ నీకున్న మంచి పేరు, నలుగురిలో నీకున్న గౌరవం, అవన్నీ చూసుకుంటే వాళ్ళు నీకన్నా పెద్ద స్థాయి ఏమీ కాదులే. అయినా అవన్నీ నీకెందుకు గాని, నేనున్నాను గదా, నేను చూసుకుంటానులే అంటూ చనువుగా తన ప్రాణ స్నేహితుడికి ఒక మంచి వియ్యాలవారిని వెతికాడు అనంతరామయ్య. ఇక ఆ తరువాత అటు పెద్దలు ఇటు పెద్దలకి మాటలు కుదరటంతో ప్రకాష్కి, సౌజన్యకి పెళ్లి జరిగిపోయింది. అలా కొత్త కోడలు మామగారింట్లో అడుగుపెట్టాక అంతా సవ్యంగానే సాగుతుంది. కానీ ఏడాది తిరిగేసరికి హఠాత్తుగా గుండెపోటొచ్చి సుందర్రామయ్య చనిపోయాడు. అతను చనిపోవటంతో కొడుకు ప్రకాషు, కూతురు నీలిమ ఇద్దరూ చాలా డల్లైపోయారు. అప్పుడా ఇంటి కోడలు సౌజన్య వాళ్లని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావటానికి చాలా ప్రయత్నాలు చేసాగింది. చూ నీలిమా, మామయ్య గారు లేని లోటు ఎవరూ తీర్చలేరు, అది నాకు తెలుసు. కాని అలా ఆయనే తలుచుకుంటూ నువ్వు మీ అన్నయ్య ఇలా అయిపోతే ఎలా చెప్పండి? నీకన్నా ఇంకా మీ అన్నయ్య చాలా నయం. ఆ విషయం నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నువ్వు అంతకంతకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. మరేం చేయాలి వదినా? నాన్నకి నలుగురిలో ఉన్న గౌరవాన్ని చూస్తూ మేం పెరిగాం. ఇప్పుడైన చనిపోయి ఏడాది కావస్తున్నా. ఆయన మరణ వార్త ఆలస్యంగా తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ నుండి రావడం, వచ్చిన వాళ్ళు నాన్నగారి ఔదార్యం, గొప్పతనం గురించి చెబుతూ ఉంటే ఇంత మంచి మనిషి కడుపున మేం పుట్టామనే ఆనందం ఒక పక్క, ఆయన ఇంకా లేరు అనే బాధ ఇంకో పక్క. అందుకే నువ్వు మావయ్య గారి విషయం నుండి బయటికి రావడానికి
నేనొక ప్లాన్ చెప్పనా? చెప్పొదినా. మరేం లేదు, మావి గారికి ఈ చుట్టుపక్కల చాలా మంచి పేరుంది కనుక ఆయన పిల్లలుగా మీకు కూడా అంతే గుర్తింపు, గౌరవం దక్కుతాయి. అలాంటి మీరు మావి పేరు మీద ఒక చిన్న ఆర్గనైజేషన్ మొదలుపెట్టి దాని ద్వారా కొంత ఫండ్ని కలెక్ట్ చేయండి. ఆ ఫండ్తో ఏమైనా ఈవెంట్స్ చేయొచ్చు, మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు, ఇంకా చాలానే చేయొచ్చు. ఆయన చనిపోయినా ఆయన పేరును మనం చేసే పనుల వల్ల ఆయన జనంలో బ్రతికే ఉంటారు అని తమ వదిన చెప్పిన మాట ఆ మరదలికి బాగా నచ్చింది. అందుకే తన వదిన సలహా ప్రకారం తమ తండ్రి సుందర్రామయ్య పేరున ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టాలనుకుంది ఆ మరదలు. కానీ పాపం ఆ ఇంట్లో ఆ అన్నా చెల్లెలకి తెలియని మరో మనిషి తమ ఇంటి కోడలు సౌజన్యలో ఉందని ఆ ఇద్దరి అమాయకపు అన్నా చెల్లెలకి తెలియదు. ఒకసారి సౌజన్య తన ఫ్రెండ్ వెంకట్ని కలుసుకుంటుంది. చూడు వెంకట్, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, కానీ మా నాన్న అందుకు ఒప్పుకోకపోగా నన్ను ఆ ఇంటికి కోడలుగా బలవంతంగా పంపించేశారు. అసలు మా నాన్నంటే నాకు భయం కనుక నేను ఆయనకి తల వంచక తప్పలేదు. కానీ మా నాన్న ఫిలాసఫీ విచిత్రంగా ఉంటుంది. డబ్బుంటే మంచి పేరు అదే వస్తుందని తెలియక పేరున్న వాళ్ళింటికి నన్ను తోలాడు. అసలు ఈ పెద్ద మనిషి కూడా ఎన్నో ఆస్తులు తగలేసుకొని అంత మంచి పేరు సంపాదించుకుంటే అదేదో గొప్ప విషయం అన్నట్టు మా నాన్న నన్ను ఆ ఇంటి కోడల్ని చేయడం అదృష్టం అని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు చూడు, పేరు గొప్ప, ఊరు దిబ్బ. అలా డిసప్పాయింట్ అవ్వకు డియర్. అందుకే కదా మీ మామ చచ్చిపోతూ మిగిల్చి వెళ్ళిన మంచి పేరుని వాడుకొని మనం తప్పు చేసినా ఒప్పు చేసినా లాభం మనకి, పేరులో రిపేర్ ఏదైనా వస్తే అది చచ్చిన ఆయనకి అంటూ ఆ పెద్ద మనిషి పేరుని చెడగొట్టే ఆలోచన ఏదో చేశారు. దాని ప్రకారమే తమ మొదటి ప్లాన్ అమలు చేయడానికి డిసైడ్ అయిన ఆ వదిన సౌజన్య తన మరదలు నీలిమతో ఓ రోజు ఇలా అంటుంది. చూడు నీలు, మామే పేరు మీద మనం పెట్టిన ఆర్గనైజేషన్ పేరు మీద మొదటి ఈవెంట్గా మనం ఈ ఏడాది న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేద్దాం. అందుకు మనం చాలా మంది దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేద్దాం అని తన మాయమాటలతో ఆ మరదల్ని ముందుకు నెట్టి సుందర్రామయ్య పేరుకున్న క్రేజ్ని వాడుకొని చాలా పెద్ద మొత్తంలో న్యూ ఇయర్ ఈవెంట్కి ఫండ్స్ని కలెక్ట్ చేయించింది. అలా తన మాజీ బాయ్ ఫ్రెండ్ వెంకట్తో కలిసి ఆ పెద్ద మనిషి పేరుకి రిపేరు తెచ్చే పనిలో సక్సీడ్ అయిన ఆనందంలో సౌజన్య వెంకట్ని కలిసింది. చూసావా బేబీ, మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళని ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే ఎంత పెద్ద ప్రాఫిటో. పాపం మనమేదో న్యూ ఇయర్కి అందరిని పిలిచి గ్రాండ్గా న్యూ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామని వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. కానీ మనం అలా ఎందుకు చేస్తాం? ఇప్పటి వరకు కలెక్ట్ అయిన ఫండ్ మొత్తం 10 లక్షల దాకా వచ్చింది. సరిగ్గా అదే న్యూ ఇయర్ నాడు మనం ఆ డబ్బుతో జంప్ అవుతాం. అప్పుడు డబ్బులిచ్చి ఈవెంట్ చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ తమని మోసం చేసిన ఆ పెద్ద మనిషి పిల్లలకి ఎంత గడ్డి పెట్టి ఆ పెద్ద మనిషిని తిట్టుకొని పోతారు అని తమలోని శాడిస్టిక్ ఆనందాన్ని పంచుకొని నవ్వుకున్నారు. అలా ఆ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకి ప్రపంచం మొత్తం సిద్ధమవుతున్నట్టే సుందర్రామయ్య పేరున ఉన్న ఆర్గనైజేషన్, అందులో ఉన్న మెంబర్స్ అందరూ సిద్ధమవుతున్నారు. అందుకే 31st రోజు మధ్యాహ్నం కల్లా సౌజన్య తాము పోగు చేసిన డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయి తన కోసం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసే తన మాజీ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాలనుకుంది. కానీ అనుకోకుండా ఆ రోజు సౌజన్య తండ్రి ఆ ఇంటికొచ్చాడు. అతన్ని పలకరిస్తూ సౌజన్య మరదలు నీలిమ ఇలా అంటుంది. రెండు మావయ్య, మా నాన్న చనిపోయాక వదినే కాదు, మాకు కూడా పెద్ద దిక్కు మీరే. అందుకే నాన్న పేరున ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అందులో మేం చేస్తున్న పెద్ద ఈవెంట్, ఫస్ట్ ఈవెంట్ ఈ న్యూ ఇయర్ ఈవెంట్, దీన్ని మీ చేతుల మీదుగా స్టార్ట్ చేయించాలని రమ్మన్నాను అని చెప్పేసరికి వదిన సౌజన్యకి చెమటలు పట్టడం మొదలయ్యాయి. నిజానికి సౌజన్య తండ్రి చాలా పద్ధతైన మనిషి, పైగా చాలా విలువలని పాటించే మనిషి. అందుకే డబ్బు కన్నా పేరు ముఖ్యమని తన కూతురిని సుందర్రామయ్య ఇంటికి కోడలిని చేశాడు. అసలు సౌజన్యలో ఉన్న ఆ రెండవ మనిషి విషయం గనక ఆమె తండ్రికి తెలిస్తే ఆమె ఫోటోకి దండ పడిపోతుందని ఆమెకి కూడా తెలుసు. అందుకే అమాయకత్వం ముసుగుతో తన మామగారి పేరుని వాడుకొని డబ్బుతో ఉడాయించాలనుకున్న ఆమె ప్లాన్కి చెక్కుపడింది. అలా ఈవెంటు ప్రారంభం అవ్వటానికి ముందు చాటుగా పక్కకెళ్ళి తన పార్ట్నర్ ఇన్ క్రైమ్ వెంకట్కి ఫోన్ చేస్తుంటే అతని నెంబరు కలవటం లేదు. అందుకే కంగారు పడుతూ ఫోన్ ట్రై చేస్తూనే ఉంది సౌజన్య. ఏంటి వీడు టైంకి ఫోన్ అవైలబిలిటీగా లేడు, ఇక్కడ చూస్తే మా నాన్న వచ్చాడు, ఇప్పుడు నేను ఇక్కడి నుండి కదలడం అంత సేఫ్ కూడా కాదు, అలా అని వెళ్ళకపోతే వాడు నన్ను అపార్థం చేసుకుంటాడు
అని కంగారు పడుతూ ఉంటే ఒక్కసారిగా ఆమె తండ్రి అక్కడికొస్తాడు. ఏంటమ్మా, వెంకట్ ఫోను కలవటం లేదా? అంత కంగారు పడుతున్నావు అని అనేసరికి సౌజన్య ఉలిక్కిపడి వెనక్కి చూస్తుంది. ఆమెకు చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణుకుతాయి. అప్పుడు ఆమె తండ్రి తన కూతురితో ఇలా అంటాడు. చూడమ్మా సౌజీ, నువ్వు మరీ ఇంత నీచానికి దిగజారుతావనుకోలేదు. నీకు పెళ్ళైన దగ్గర్నుండి నీ ప్రవర్తన మీద ఒక కన్ను వేసే ఉంచాను. నిజానికి నేనా వెంకటనే వెధవతో నీ పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా? వాడొక వేస్ట్ ఫెలో అని నాకు అప్పుడే తెలుసు గనుక. కానీ వాడు నీ దగ్గర మంచితనాన్ని, ప్రేమని నటిస్తూ నీ బుర్రని పాడు చేశాడని నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. అంటే నాన్న, అది... ఆగమ్మా, నేనింకా చెప్పటం పూర్తి కాలేదు. ఆ వెంకట్ గాడు చేసిన బ్రెయిన్ వాష్ వల్ల నువ్వు నీ కాపురాన్ని గాలి కుదిలేసి దేవుళ్లాంటి మీ మామగారి పేరుని అడ్డం పెట్టుకుని డబ్బుతో ఇక్కడ్నుంచి పారిపోవాలనుకున్నావు. ఆయన పేరుకి, ఆయన పిల్లలకి అవమానాన్ని ఈ న్యూ ఇయర్కి కానుకగా ఇవ్వాలనుకున్నావంట. కాని అదేదీ జరగదమ్మా. ఇప్పుడు కూడా చెబుతున్నాను, విను. డబ్బు వల్ల బలుపొస్తుందేమో గాని సంఘంలో గౌరవం రాదు. గౌరవం ఉన్నవాడికి డబ్బుతో పనిలేదు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న డబ్బు మీ మామయ్య పేరు మీద వచ్చింది. అంటే నాన్న, అది... నిన్నింత రాంగ్ రూట్ పట్టించిన ఆ వెంకట్ నా దగ్గరే ఉన్నాడు. వాడికి అర్థమయ్యే పద్ధతిలో బుద్ధి చెప్పాను. అందుకే నీక్కూడా అర్థమయ్యేలా చెప్పాలని ఈ న్యూ ఇయర్ ఈవెంట్కి అమ్మాయి పిలవగానే వచ్చాను. అయిందేదో అయిపోయింది. ఇక నుండైనా బుద్ధిగా ఉంటానంటే ఈ కొత్త సంవత్సరం నుండి నీలో కొత్త బుద్ధిని, కొత్త మార్పుని తెచ్చుకుని బ్రతుకమ్మా. లేదు, ఎప్పటిలాగానే ఉంటాను అనుకుంటే నువ్వు ఈ కొత్త ఏడాదిని చూడలేవు అంటూ మెత్తటి మాటలతో తండ్రిచ్చిన వార్నింగ్తో సౌజన్యకి జ్వరమొచ్చినంత పనైంది. అందుకే తన తప్పుడు వేషాలకి తండ్రిని క్షమాపణ కోరి కన్నీళ్లతో తనలో వచ్చిన మార్పుని, పశ్చాత్తాపాన్ని తండ్రికి తెలియచెప్పాడు. ఇక ఆ తరువాత తన మరదలు నీలిమతో కలిసి వాళ్లు ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమే ఆ కొత్త సంవత్సర వేడుకల్ని అనుకున్న దానికంటే గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకుని తన మరదలితో, భర్తతో కలిసి కొత్త ఏడాదిలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఆ విధంగా వదినా మరదలు కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని ప్లాన్ చేస్తే అందులో వచ్చిన కొత్త ట్విస్ట్ ఆ వదినగారి జీవితాన్నే మార్చేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సాంబలంక అనే ఊరిలో త్రినాథరావు అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి ఒక్కగానొక్క గారాల కూతురు ఉంది. ఆమె పేరు ఉమా. తను సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నిజానికి ఉమకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మహా పిచ్చి, మహా ఫ్యాషన్. అందుకే తను చదువుకుంటూనే చాలా కొత్త కొత్త ఫ్యాషన్స్ని డిజైన్ చేసి వాటికి పేటెంట్ రైట్స్ కూడా తీసుకుంది. అలా కొన్ని వందల డిజైన్స్ ఆమె పేరున పేటెంట్స్ అయ్యాయి. అందుకే కూతురి కష్టాన్ని, ఇష్టాన్ని, అభివృద్ధిని చూస్తూ త్రినాథరావు కూడా చాలా సంతోషించేవాడు. ఒకరోజు అతని భార్య సంధ్య తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, మీకు మీ పిల్లని చూసి మురిసిపోవడమేనా, లేక దానికి పెళ్లి వయసు వచ్చిందన్న సంగతి గుర్తుందా లేదా? భలే దానివే శ్రీమతి. ఆడపిల్లని గన్నాక పెళ్లి గురించి ఆలోచన చేయకుండా ఎట్టా ఉంటామని చెప్పు. చూద్దాంలే ఒక మంచి సంబంధం. అయినా పిల్లకి కాబోయేవాడు దానికి నచ్చాలి గదే. ఇది మరీ బాగుందండి. మీ పిల్లకి నచ్చే మొగ్గుని డిజైన్ చేసుకోవడానికి ఇదేమీ మీ పిల్ల చదివే ఫ్యాషన్ చదువు కాదండి, జీవితం. మంచి చెడు ఎంచి మనమే దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాలి. ఆ ఇంటికెళ్ళాక అక్కడ మనుషులతో ఎలా మెలగాలో తెలుసుకుని దాని కాపురంలో సంతోషాలని అదే డిజైన్ చేసుకోవాలి. అంతేకాని మొగుడొకడే దానికి నచ్చితే కాదు కదా అంటూ కాస్త కటువుగా చెప్పినా తన భార్య చెప్పిన విషయం ఆలోచించదగ్గది కావటంతో త్రినాథరావు ఉమకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. అలా మ్యాట్రిమనీలో ఉమకి నచ్చిన ఒక సంబంధం కనిపించటంతో ఆమె ఆ సంబంధమే ఖాయం చేయమని పట్టుబట్టింది. అప్పుడు మధ్యలో తల్లి కలగజేసుకుంటూ, అదే కావాలని పట్టుకుని కూర్చుంటే ఎలాగే? ఆ కుర్రాడాళ్ళకంటే నేను సెలెక్ట్ చేసిన పిల్లాడు కాస్త మంచి పొజిషన్లో ఉన్నారే. పైగా ఊళ్ళో పొలాలు అవి బాగానే ఉన్నాయి వాళ్ళకి. అలాంటి ఇంటికి కోడలవైతే కాస్త పద్ధతులు అవి తెలిసి ఏడుస్తాయి. ఇప్పుడు నీకు నచ్చిన సంబంధంలో ఏముందే? మహా అయితే సిటీలో ఒక సొంత ఇల్లున్నట్టుంది. పిల్లాడి తల్లి తండ్రి చదువుకున్న వాళ్ళనుకుంటా.
ఆ అబ్బాయికి ఒక చెల్లెలుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆళ్ళ ముఖాలు ఆళ్ళు చూసుకోవడమే తప్ప బంధువని బాగని ఎవరో వచ్చే పోయేవాళ్ళు లేరులా ఉంది వాళ్ళకి. అమ్మా, నీ లెక్కలన్నీ నాకు చెప్పకే. నాకెందుకో ఆ కుర్రాడిని చూశాక ఎవరు నచ్చడం లేదు. అందుకే నాన్న, చేస్తే ఆ పిల్లాడి వాళ్ళతో మాట్లాడి ఆ సంబంధాన్ని ఖాయం చేయండి అని చెప్పేసరికి కూతురికి అంతగా నచ్చిన కుర్రాడు కావటంతో సిటీలో ఉండే అశోక్రావు కొడుకు సతీష్తో ఉమకి సంబంధం మాట్లాడారు. సతీష్ తల్లి తనకి ఇంటి పట్టునే ఉండే కోడలు కావాలి అనటంతో ఆ సంబంధం చేజారిపోకూడదని ఉమా తనకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ని కూడా పక్కన పెట్టేస్తానని వాళ్ళకి మాటిచ్చింది. దాంతో ఉమకి సతీష్కి పెళ్లి జరిగిపోయి కొత్త కోడలిగా ఉమా అత్తారింట్లో అడుగుపెట్టింది. అక్కడికొచ్చాక ఆ అత్తగారికి గాని ఆడపడుచుకి కాని ఉమ అంతగా నచ్చలేదు. అందుకు కారణం ఆమె వాళ్లకన్నా తెలివైంది, చురుకైంది అని వాళ్లకి ముందే తెలుసు కాబట్టి. కాని సతీష్ కూడా ఆ పిల్లనే చేసుకుంటానని పట్టుపట్టడంతో ఉమతో పెళ్లికి వాళ్ళు అడ్డు చెప్పలేకపోయారు. అందుకే అత్తారింట్లో ఆడపడుచు అత్తగారు కలిసి ఉమని ఆరళ్లు పెట్టడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలస్యంగా టిఫిన్ సిద్ధం చేసిన కారణంగా ఉమ అందులోకి ఏ చట్నీ చేయలేదు. అదే అదునుగా తీసుకుని అత్తగారు ఆడపడుచు ఇద్దరూ, ఏవమ్మా డిజైనర్ అమ్మా, నీకు కొత్త ఫ్యాషన్లలో బట్టలు కుట్టడమే గాని ఇంటి పద్ధతుల్లో మసలుకోవడం తెలీదా? లేక మీ పుట్టింట్లో నేర్పలేదా? ఇప్పుడేమైంది అత్తయ్య? నేనేమైనా తప్పు చేశానా? చేసుంటే చెప్పండి, సరిచేసుకుంటాను. అమ్మ చూడవే, తప్పు చేశానా అని అడుగుతుంది నీ కోడలు. అంటే టిఫిన్లో ఇలా ఊరగాయలు వేసుకుని తింటమే కరెక్ట్ అనుకుంటుందేమో. ఏ టిఫిన్లోకి చట్నీ చేయడానికి అంత బద్ధకం దేనికంట? చాలమ్మా, ఒట్టి టిఫిన్కే అమ్మగారు ఆలస్యం చేశారు. ఇక చట్నీలు పొడులని అడిగామనుకో, ఇవాళ టిఫిన్ రేపు పెడుతుందేమో మహాతల్లి. అయినా చేసుకునే ముందు మనం ఆలోచించి ఉండాలి. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? అంటూ తమ సూటీపోటీ మాటలతో అప్రస్తుతమైన విషయాలన్నీ ప్రస్తావిస్తూ కొత్త కోడల్ని మాటలతోనే వేధించేవారు. అంత జరుగుతున్నా ఉమా తల్లి వద్దని చెప్పినా వినకుండా కావాలని కోరి ఈ సంబంధం చేసుకున్నందుకు, దాంతోపాటు తనని అత్త ఆడపడుచులు మాటలంటున్నా మామగారు భర్త ఆమెను చక్కగా చూసుకోవటం కారణంగా ఉమ అక్కడే సర్దుకొని బ్రతకటానికి సిద్ధపడింది. కాని రోజురోజుకి ఉమ మీద ఈర్ష్యతో ఆ మరదలు అత్తగారు పూటపూటకి ఏవో ఒక కారణాలతో ఆమెను మాటలతో వేధించసాగారు. అలా కొద్ది రోజులు చూశాక అశోక్రావుకి తన భార్య కూతుళ్ల వరస నచ్చలేదు. ఎంత చెప్పినా కోడలి పట్ల వాళ్ల ప్రవర్తన తీరు మారకపోవడంతో కొత్త కోడల్ని ఇంకా ఇబ్బంది పెట్టలేక కొడుకుతో వేరే కాపురం పెట్టించారు. అలా ఇంట్లో ఉన్న సామాన్ తీసుకుని వేరే కాపురానికి వెళ్తుంటే ఏడ్చుకుంటూ ఆ అత్తగారొస్తారు. యావమ్మ సొప్పనాతి, ఎప్పటికి నీ కళ్ళు చల్లబడ్డాయా? ఒకగానొక కొడుకు, ఆడిని మా నుండి వేరు చేసి నువ్వేం బాగుపడతావే అంటూ ఓ శోకండాలు పెడుతుంటే అశోక్రావు మధ్యలో కలగజేసుకుంటాడు. ఇక నీ శాపనార్థాలు పూర్తయితే పిల్లలు బయలుదేరతారు, అవతల దుర్ముహూర్తం వచ్చేస్తోంది అంటూ భార్య వేషాల్ని కొట్టిపాడేస్తూ తన కోడల్ని అత్తగారి బారి నుండి తప్పించి తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా మామగారే తన కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని వేరు కాపురం పెట్టించటంతో ఉమా సతీష్ల కాపురం హాయిగా సాగిపోతుంది. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఉమా ఆడపడుచుకి ఒక మంచి బట్టల షాపు ఓనర్ల సంబంధం రావటంతో వాళ్లు అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి కోసం తన పుట్టింటి వారిచ్చిన నగల్ని కూడా తాకట్టు పెట్టి మరీ డబ్బుని సర్దుతుంది ఉమా. కాని ఆ విషయం ఆ భార్యాభర్తలకి తప్ప అత్తారింట్లో ఎవరికీ తెలియదు. అలా కొత్తగా పెళ్లైన ఆడపడుచు తన పుట్టింటి గారాలని అత్తారింట్లో కూడా ప్రదర్శించటం మొదలుపెట్టింది. అది కూడా ఆమె భర్త సహించసాగాడు. కాని అనుకోకుండా తమ బట్టల వ్యాపారం ఒక్కసారిగా డౌన్ అయిపోవటంతో ఆ స్ట్రెస్ని, ఫ్రస్ట్రేషన్ని ఇంటికొచ్చి భార్య మీద చూపించేవాడు. గారాలు పోతూ పొగరు వలకబోస్తున్న ఆమె మీద చెయ్యి చేసుకునేవాడు ఆ భర్త. దాంతో భర్తతో కాపురం చేయనని పుట్టింటికొచ్చేసింది ఆ ఆడపడుచు. ఒకసారి ఏదో పనిమీద అత్తారింటికి వెళ్లిన వదినతో అక్కడ కాపురం చెడగొట్టుకుని పుట్టింటికొచ్చేసిన ఆడపడుచు, ఏవమ్మా, కాపురం చెడగొట్టుకుని వచ్చేసింది కదా, ఇది ఏడుస్తుందా లేదా అని చూసిపోవడానికి వచ్చావా? లేక ఇంకా మా కొంపలో ఏమైనా నిప్పులు పోసిపోదామని వచ్చావా? నీ ఏడుపై తగిలినట్టుంది. చక్కగా ఉండి నా కాపురం ఇలా కంపైపోయింది. చెల్లి, ఇంక నోరు మూస్తావా? అసలు నీ కాపురాన్ని నువ్వు చెడగొట్టుకోవటానికి తనకి ఏంటి సంబంధం? ఇంకా చెప్పాలంటే నువ్వు నీ కాపురాన్ని చెడగొట్టుకుంటుంటే వచ్చే నష్టం తనకే. తన పుట్టింటి వాళ్ళిచ్చిన నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బిచ్చింది నాకు. కాబట్టే నేను సమయానికి నీ పెళ్లికి డబ్బు సర్దగలిగాను.
అదన్నమాట సంగతి. ఆ దిక్కుమాలిన నగలతో తెచ్చిన డబ్బుతో నాకు పెళ్లి చేశారు కనుకే నా కాపురం ఇలా తగలబడింది. చాలా సంతోషమమ్మా. నా జీవితాన్ని సర్వనాశనం చేసి పడేశావు అంటూ అంత సహాయం చేసినా తన వదినగారి మీద నోరు పారేసుకుంది. అలా ఆడపడుచు మాటలు విన్న ఉమ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. కాని తన మరదలి కాపురం చెడిపోవటానికి తన చేతి పెట్టే కారణమన్న మాట ఆమెకు బాగా ట్రిగ్గర్ అయింది. అందుకే ఎలాగైనా తన మరదలి కాపురాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకుని తన ఆడపడుచు భర్త బట్టల షాపులో ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి కలిసింది. రణక్క, బావున్నారా? నేను బావున్నాను తమ్ముడు. కాని నువ్వు చేస్తున్న పనే బాలేదు. ఆడదాని మీద చేయి చేసుకోవటం ఏంటయ్యా? అలా చేయకూడదని నాకు తెలుసక్క. కానీ ఆ మూమెంట్లో తను నన్ను మాటలతో బాగా రెచ్చగొట్టింది. ఆమె పొగరు సమాధానాలు విని నేను కంట్రోల్ తప్పి కొట్టేశాను. ఏం చేయాలక్క? ఇక్కడేమో బిజినెస్ మొత్తం పడిపోయింది. ఎంతో ఖర్చు చేసి తెప్పించిన స్టాక్ మొత్తం గోడౌన్స్లోనే ఉండిపోయింది. నీకొక మాట చెప్పనా తమ్ముడు? అందరూ రెడీమేడ్ బట్టలకి ఎగబడుతున్న ఈ రోజుల్లో ఇంకా మీరిలా తానులు పెట్టి బట్టలు అమ్మితే ఎవరు కొంటారయ్యా? అందుకే మీరు అప్డేట్ అవ్వండి. ఎన్నాళ్ళైనా మీకుండే ఫిక్స్డ్ కస్టమర్స్ మీకే ఉంటారు. అందుకే మీకు కావాలంటే నా పేరున ఉన్న డిజైనర్ పేటెంట్ కొన్ని వందలున్నాయి. వాటన్నిటినీ నీకు ఇస్తాను. చక్కగా కొత్త ఫ్యాషన్స్తో రెడీమేడ్ డిజైనర్ బట్టలు అమ్మండి. ఇక మీ బిజినెస్కి డోకా ఉండదు అంటూ తన ఆడపడుచు భర్తకి తన డిజైన్స్నిచ్చి బట్టలు సిద్ధం చేయించింది. అలా ఉమా డిజైన్ చేసిన ఫ్యాషన్స్ బాగా పాపులర్ అవ్వటం మొదలుపెట్టాయి. దాంతో ఆడపడుచు భర్త వ్యాపారం బాగా పుంజుకుంది. ఆ డిజైన్స్ యొక్క పేటెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండటంతో ఆ మోడల్ బట్టలు కావాలని వీళ్ళకే భారీ ఎత్తున ఆఫర్స్ రావటం మొదలైంది. అంతే, లక్షల్లో ఉండే ఆ బట్టల వ్యాపారం ఇప్పుడు కోట్లలోకి చేరిపోయింది. డబ్బు సమస్య తీరిపోవటంతో ఆడపడుచు కాపురం కూడా కుదురుకుంది. అంత జరిగినా ఆ ఆడపడుచుకి తన కాపురాన్ని సరిదిద్దింది తన వదిన అన్న విషయం తెలీదు. తన వదిన ఎన్నాళ్ళలో కష్టపడి చేసిన డిజైన్స్ వల్లే వాళ్ళీ రోజు అన్నం తింటున్నానన్న విషయం కూడా ఆమెకు తెలియదు. ఎందుకంటే తన మరదలి కాపురం ఆమె సరిదిద్దాలి అనుకుంది, కానీ సరిదిద్దాను అన్న పేరు పొందాలి అనుకోలేదు. కాబట్టి అత్తకి కోడళ్ల తెలివితేటలు బాగా అర్థమవుతాయి. ఏ క్షణంలో వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారో గ్రహించగలుగుతుంది. అయితే ఆ ఇద్దరు కోడళ్లలో అత్తని ఇష్టపడేవారు ఉండరు. ఇద్దరు కూడా అత్తగారిని అనుక్షణం ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అందుకోసమే అత్త ఒక రోజున ఇలా ఆలోచన చేస్తూ ఉంటుంది. కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండటం వల్ల నన్ను 30 తిప్పలు పెడుతున్నారు. ముందు వీళ్ళిద్దరి మధ్య అగ్గిపుల్లేస్తే అప్పుడు వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని చేస్తారు. ఆ తర్వాత నేను హాయిగా ఉండొచ్చు. అత్తగారు అలా అనుకుంటూ ఉండగా పెద్ద కోడలు అక్కడికి వస్తుంది. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? నువ్వు ఇంటికి పెద్ద కోడలనే పేరు మాత్రమే ఉంది కానీ పాపం నిన్ను చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందే. ఏమైంది అత్తయ్య? ఇప్పుడు నా ఆనందానికి ఏం తక్కువ? ఈ ఇంట్లో హాయిగా ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటే ఎట్టాగే, బయట కూడా అనుకోవద్దు. బయట ఏమనుకుంటున్నారు అత్తయ్య? అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? సుత్తి లేకుండా సూటిగా చెప్పండి. బయట అందరూ నానా రకాలుగా అనుకుంటున్నారే అమ్మా. ఇంట్లో పెద్ద కోడలు ఎందుకు పనికిరాదని, చిన్న కోడలే ఈ ఇంటికి యజమానురాలని చెప్పుకుంటున్నారు. రోజు నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఆ చిన్న కోడలేమో బయటికి వెళ్ళొస్తూ ఉంటుంది. బయటికెళ్ళి నీ గురించి ఊరంతా ఏవేవో చెప్పేస్తున్నట్లుంది. అందుకే కాబోలు అందరూ నీ గురించి అట్ట మాట్లాడుకుంటున్నారు. అవునా? దాని సంగతి చెప్తాను ఇప్పుడే. అయ్యో ఇప్పుడేం చెప్పకమ్మా, టైం వచ్చినప్పుడు నేనే నీకు ఏం చేయాలో చెప్తానులే. ముందు నువ్వు వెళ్ళు. అలా పెద్ద కోడలు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అక్కడికి చిన్న కోడలు వస్తుంది. ఏంటత్తయ్యా ఈరోజు బాగా హుషారుగా ఉన్నారే, ఏమైంది? నా ముఖంలో హుషారుగా అనిపించినా కానీ నా మనసు మాత్రం ఏం బాలేదమ్మా. ఇప్పటికే చాలామంది ఏవేవో అనుకుంటున్నారు. నా గురించి చెప్పుకున్నా పర్లేదు కానీ పాపం నీ గురించే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నానే. ఏం చెప్పుకుంటున్నారు అత్తయ్య? ఈ ఇంట్లో పెద్ద కోడలు చెప్పిందే వేదమని, లేకపోతే ఇల్లు గడవదని అందరూ అనుకుంటున్నారు. నువ్వేమో అక్క అక్క అంటూ దాని చుట్టూ తిరుగుతావు. పాపం నిన్ను చుట్టుపక్కల వాళ్ళు ఆడిపోసుకుంటుంటే జాలిగా ఉందే. అత్తయ్య చూస్తూ ఉండండి, నేనేం చేస్తానో. ఇక ఆ రోజు చిన్న కోడలు ఊరు మొత్తానికి అన్నదానం ఏర్పాటు చేస్తుంది. దీంతో పెద్ద కోడలికి కోపం ఎక్కువైపోతుంది. ఊరు మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఏవేవో ప్లాన్లు వేస్తోంది. ముందు దీని సంగతి చెప్పాలి.
అని పెద్ద కోడలు అనుకుంటూ ఆ ఊరి పెద్ద మనిషిని వెంటనే రావాలని కబురు పంపుతుంది. ఆ పెద్ద మనిషి ఇంటికొస్తాడు. చెప్పండమ్మా, నాతో ఏం పనుంది? ఎందుకింత అర్జెంటుగా రమ్మన్నారు మీరు? మా పెద్ద కోడలు మీతో మాట్లాడాలనిందయ్యా, అందుకే పిలిపించాము. చెప్పండమ్మా, ఏంటి విషయం? మరేం లేదండి, ఈ సంవత్సరం జాతర ఇంకా చేయలేదు కదా, ఈ జాతర నేను జరిపించాలనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు మీరు జాతర చేస్తారని ఊరంతా చాటింపేయిస్తానులే. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చిన్న కోడలొస్తుంది. జాతర రోజు నేను ఊరందరినీ పిలిచి ఇంట్లో సీతారామ కళ్యాణం చేయించాలనుకుంటున్నానండి. ఆహా, చక్కటి మాట చెప్పావు తల్లి, మరీ మంచిది. ఈ విషయం కూడా నేను ఊరంతా చాటింపేయిస్తాను. అయ్యో, ఇదెలా సాధ్యమమ్మా? ఓవైపు జాతర, మరోవైపు ఇంట్లో సీతా కళ్యాణం. నేనెక్కడైనా ఉండను చెప్పండి? మీరు నాతోనే ఉండాలత్తయ్య. అదెలా కుదురుతుంది? ఇంట్లో కళ్యాణం పెట్టుకొని అత్తయ్యని ఎలా పంపించమంటారు? ఇది తప్పు కదా. ఇక పెద్ద మనిషి వారి మాటలని తదేకంగా గమనిస్తూ ఉంటాడు. చిన్న కోడలు పెద్ద కోడలు అత్తగారు పెద్ద మనిషి ముందే అత్తగారి కోసం గొడవకు దిగుతారు. ఆగండమ్మా, ఆగండి మీరు. అయ్యో, అట్టా పోట్లాడుకుంటే ఎట్టాగమ్మా? ఇలాంటి విషయాల్లోనే మన పెద్దలు కొన్ని పరిష్కారాలు చెప్పారు. మీలో ఎవరి దగ్గరికో ఒక దగ్గరికి అత్తగారు వెళ్ళాలి కదా. అవును పెద్దాయనా. అవునండి. అయితే అత్తగారి కోసం ఏలంపాట పెడదాం. అందులో ఎవరు గెలుస్తారో వారికే అత్తగారు. ఓడిపోయిన వాళ్ళు ఆ తర్వాత ఏం మాట్లాడకూడదు. మరి ఇట్టా చేస్తే సమస్య పరిష్కారం అయిపోద్దమ్మా. అబ్బా, వీళ్ళు నా కోసం పోటాడుకుంటుంటే ఎంత బాగుందో. నా కడుపు నిండిపోతుంది. నేను ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఏంటమ్మా, ఏలంపాట మొదలెట్టమంటారా? మొదలు పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను కూడా సిద్ధమే. దాన్ని ఓడించడానికి నేను ఏదైనా చేస్తాను. అత్తను దక్కించుకోవడం కోసం ముందుగా దేవుడి పాట 500 రూపాయలు. నా పాట 1000 రూపాయలు. నేను పెద్ద కోడల్ని కదా, నా వాట 10,000 రూపాయలు. ఏంటి 10,000? ఇప్పుడు చూడు, నా పాట 1,00,000 రూపాయలు. అలా వాళ్ళిద్దరూ వేలంపాట నిర్వహిస్తూ 10 లక్షల రూపాయల వరకు వెళ్తారు. ఇక వారి దగ్గర డబ్బులుండవు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి వాళ్ళ మామగారు వస్తారు. ఆపండమ్మా, ఆపండి మీరు. అత్తగారి కోసం వేలంపాటలేంటి? నేనిందాకటి నుంచి చాటు నుంచి చూస్తూనే ఉన్నాను మీరు చేసే ఘనకార్యం. ఆ రోజు అత్తగారు మీతో రావటం లేదు. ఆ రోజు నా పుట్టినరోజు కాబట్టి నేను అత్త పట్నం వెళ్తాం. ఎంచక్క ఆ రోజు గుడికెళ్ళి, ఆ తర్వాత సినిమాకెళ్ళి, ఆ తర్వాత మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని ఇంటికొస్తాం. మీరు చేయాల్సింది చేసుకోండి. ఇక మావయ్య మాటలకి ఇద్దరి కోడళ్ళు మూతులు ముడుచుకొని చూస్తూ ఉండిపోతారు. ఆనందంతో అత్తగారు పొంగిపోతూ ఉంటుంది. అలా ఒకరోజు వాళ్ళింట్లో ఒక దొంగ పడతాడు. ఇక అప్పుడేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యో అయ్యో అయ్యో, ఇంట్లోకి దొంగడేమని వచ్చాడా? కుక్కలు అరుతున్నాయి, వంటగదిలో పాత్రలు చప్పుడు వినిపిస్తుంది. కొంపదీసి ఆ కోడలు ఏమైనా చేస్తున్నారా? వెళ్ళి చూద్దాం అని అత్తగారు అనుకుని తన గదిలో నుంచి బయటకొచ్చేసరికి దొంగ బీరువా తాళాలు తీస్తూ ఉంటాడు. సావిత్రమ్మ దొంగను చూసి బిగ్గరగా కేకలేస్తుంది. ఆ కేకలకి కోడళ్ళు కూడా పరిగెత్తుకుంటొస్తారు. దొంగ దొంగ దొంగ! అలా అరవకపోతే దొంగను పట్టుకోవచ్చు కదా. ముందు ఆవిడే దొంగను చూశానని అందరికీ పట్టించానని సంబరపడిపోవాలనేమోనే అక్క. అవును చెల్లి, ఇలాంటి వాళ్ళు అరవడానికి 6 అడుగులు ముందుకేస్తారు, గెలవడానికేమో 4 అడుగులు వెనక్కేస్తారులే. భలే చెప్పావక్క. చీ, ఆపండే. ఏ టైంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీదా? అవతల దొంగను పట్టుకోకుండా ఇలా మాట్లాడతారేటి? వాడు దూరింది మా గదిలో కాదత్తయ్య, మీ బీరో ఉన్న గదిలోకి. వాడెత్తికెళ్ళేది మీ నగలు డబ్బే. మాకేంటి నష్టం? అమ్మో అమ్మమ్మో, ఎంత మాట అన్నారే. మీ నోర్లు పడిపోను. మీరు దొంగను పట్టుకోరు, కానీ నేనే వెళ్ళి ఆ దొంగలు పట్టుకుంటాను. మన ఇంట్లో ఏ దొంగతనం జరగనీను. సావిత్రమ్మ మెల్లగా దొంగ ఉన్న గదికి వెళ్ళి ఆ దొంగను పట్టేసుకుంటుంది. ఇంట్లో ఒక స్తంభానికి కట్టేస్తుంది. ఏంట్రా, నా ఇంట్లోనే దొంగతనం చేయడానికి వస్తావా? నీకెంత ధైర్యంరా? అమ్మా, బుద్ధి గడ్డిది నీ పని చేశాను తల్లి, నన్ను క్షమించి వదిలేంటమ్మా. నేను ఇంకెప్పుడు మీ ఇంటేపు చూడను తల్లి. నీ మాటలు నమ్మడానికి లేదురా. నా ఇంటికి కన్నవేయాలని చూసినోడివి. నేను కల్లో కూడా క్షమించను. నేను పోలీసులకు పట్టిస్తాను.
అంత పని చేయకండి అమ్మా, పిల్లలు గలోని ఏదో కకృతి పడి ఇట్లాంటి పని చేశాను తల్లి, క్షమించమ్మా. బుద్ధిగా పని చేసుకోకుండా నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు వచ్చిందిరా దరిద్రుడా? నా పిల్లం దానికి రోజు నగలు చేయించమని నన్ను ఏదెత్తుందమ్మా, అందుకే నేను దొంగగా మారాను తల్లి. నేను హాయిగా వ్యవసాయం చేసుకుంటూ బతికేటోని, ఇట్ట దొంగగా మారిపోయానమ్మా. నోరు మీరా వేదవ. పెళ్ళని చెప్పిందని ఇలా దొంగగా ఎవరైనా మారతారా? నువ్వు కావాలనే నీ పెళ్ళం మీద నింద నెట్టేసి ఇక్కడి నుంచి ఉడాయించాలని చూస్తున్నావు కదా. నాకు తెలిసిరా నీ ప్లాను. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొస్తానుండ్రా. పాపం నీ కొడుకు లాంటోడని వదిలేయచ్చు కదా అత్తయ్య. వీడిని పట్టించేస్తే ఊరంతా అత్తయ్యకి కిరీటం పెడతారు కదా, అందుకే అత్తయ్య బాగా హుషారు మీద ఉంది. ఓసే దొంగ సచ్చిందాయన, మీ దొంగ బుద్ధి వదలరా. ఇటు చూస్తా ఉండండి, నేను వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. ఇక సావిత్రమ్మ పోలీసుల్ని పిలుచుకురావడానికి వెళ్తుంది. కోడళ్ళు దొంగతో మాటలు గలుపుతారు. చూడు బాబు, నేను చూస్తే మాకు చాలా జాలిగా ఉంది. నీకు దొంగతనం చేయడం కూడా సరిగా రాలేదు. నేను వదిలేస్తే మాకేం చేస్తావు చెప్పు? నన్ను వదిలేస్తే మీకు తలా ఒక 100 రూపాయలు ఇస్తానమ్మా, నా దగ్గర అయ్యే ఉన్నాయి, వాటిని తీసుకో, నన్ను గేండమ్మా. నిన్ను వదిలేస్తే మాకు ఒక సహాయం చేయాలి, చేసి పెడతావా? చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను తల్లి. ఆపదలో ఆదుకుంటా అంటున్నారు, మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటానమ్మా. అయితే నువ్వు మళ్ళీ మా ఇంట్లోనే దొంగతనం చేయాలి. మా అత్తగదిలో ఉన్న నగలు డబ్బులు మాత్రమే దోచుకెళ్ళాలి. అలా చేస్తానంటే నిన్ను వదిలేస్తాం. దీనికి నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను తల్లి, మీ అత్తగదిలో ఖచ్చితంగా దొంగతనం చేస్తాను. ఇప్పుడు నన్ను ఒగ్గేండమ్మా, మీ అత్త పోలీసులు తీసుకురావడానికి వెళ్ళింది, ఆమె వచ్చేలోపు మీరు నన్ను ఒగ్గేండి తల్లి. ఇక కోడలిద్దరూ ఆ దొంగని వదిలేస్తారు. ఆ దొంగ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి అత్తగారు పోలీసులతో పాటు వస్తుంది. అయ్యో అయ్యో, ఇక్కడ దొంగ ఉండాలి కదే, ఎక్కడా? ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? మన ఇంట్లో దొంగ ఎప్పుడొచ్చాడని మీరేమైనా కలగన్నారా ఏంటి? ఈ మధ్య అత్తయ్యలో వింత మార్పు వస్తుందిలే అక్క, ఏవేవో మాట్లాడుతోంది. చూడమ్మా, దొంగ ఎక్కడా? ఇంట్లో కట్టేశానన్నావు, ఇక్కడ లేడేంటి? వీళ్ళు చెప్పేది నిజమేనా? లేదు సారు, వీళ్ళు కావాలని నాటకం ఆడుతున్నారు. నన్ను నమ్మండి, మా ఇంట్లో దొంగ పడ్డాడు. నేనే ఆడిని ఇక్కడ కట్టేసి మిమ్మల్ని పిలుచుకొద్దామని వచ్చాను. ఇక చాలా ఆపమ్మా, వేళాకోళం అట్టాకి పోలీసులు దొరికారా నీకు? చిచ్చి, ఎలా వస్తారో ఏంటో ఇలాంటోళ్ళు అనుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే కోడళ్ళు అత్తగారి ముందు చిందులేస్తారు. చూసారా అత్తయ్య, పోలీసుల ముందు మిమ్మల్ని పిచ్చిదాన్ని ఎలా చేశామో? ఎందుకు ఎప్పుడు అరుచుకుంటూ గింజుకుంటూ ఉంటారు? మా మాట వినొచ్చు కదా, మీ మాట నెగ్గాలనుకుంటారు ఎందుకు? ఓసే, మీరు చేసిన తప్పుకి ఆ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడే. ఇక ఆ రోజు రాత్రి సావిత్రమ్మ తన కోడళ్ళు చేసిన పనికి బాధపడుతుంది. వాళ్ళల్లో ఎలాగైనా సరే మార్పు తీసుకురావాలని ఆ దేవుణ్ణి వేడుకుని నిద్రపోతుంది. ఉదయాన్నే సావిత్రమ్మ లేచేసరికి కోడళ్ళు దిగులుగా కూర్చుని ఉంటారు. ఏమైందే అలా ఎడుతున్నారేటి? అత్తయ్య, మరి మరి అలా నసుగుతూ ఉండకండే, ఏం జరిగిందో చెప్పండి. నిన్నొచ్చిన దొంగని ఇవాళ కూడా వచ్చి మీ గదిలోనే దొంగతనం చేయమన్నాం. మీ నగల్ని కొట్టేయమని చెప్పాం. కానీ వాడు నీ గదిలోకి వెళ్లకుండా మా గదుల్లోకి వచ్చి మా నగలు డబ్బులు దొంగిలించుకొని పోయాడు అత్తయ్య. దేవుడు ఉన్నాడే, మీకు ఈ గతి పట్టాల్సిందే. నా మాట వినకుండా ఆ దొంగను వదిలి పెద్ద తప్పు చేశారు. మీకు శిక్ష పడాల్సిందేనే. ఇకనైనా అత్త మాట ఏంటో నేర్చుకోండి, అప్పుడైనా కొంచెం బాగుపడతారు. ఇక ఆ రోజు నుంచి ఆ ఇద్దరు కోడళ్ళు అత్తగారి మాట వింటూ బుద్ధిగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.